హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్గా హెచ్ఎండిఏ రీనేమ్ అయింది. మనకు తెలుసు మార్చ్ 12వ తేదీన 2025 మార్చ్ 12వ తేదీన GOMS నంబర్ 68 జారీ చేశారు. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు దాకా ఈ HMR రీజియన్ ఉండబోతుంది. కానీ మనకు వాడుకలో హెచ్ఎండిఏ అనే పదం బాగా ఈజీ అయిపోయింది, బాగా అలవాటైంది గత 10-12 సంవత్సరాలుగా. దాంతో హెచ్ఎండిఏ అనడమే కొంతమందికి హెచ్ఎంఆర్ అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా అది చాలామందికి ఎక్కట్లేదు. మేబీ హెచ్ఎంఆర్కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ 2050 అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అందరికీ అది అర్థమవుతుందేమో. దానికి బహుశా జనవరి ఫిబ్రవరి టైం వరకు అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దాంతో 2013లో ఎప్పుడైతే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రెడీ అయ్యిందో ఆ రోజుల్లో చిన్న చిన్న తాండాలుగా ఉన్న 10-15 ఇళ్లతో ఉన్న చిన్న చిన్న తాండాలుగా ఉన్న ప్లేసెస్ అన్నీ ఇప్పుడన్నీ మేజర్ గ్రామ పంచాయతీలుగా మారాయి. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న ప్రాంతాలు, నేను చెప్పేది దూరంగా ఉన్నవి కాదు. సో అట్లా రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల వైపు ఉన్న చాలా ప్రాంతాలు గతంలో తాండాలుగా ఉన్నా ఇప్పుడు అవన్నీ మేజర్ గ్రామ పంచాయతీలుగా, పెద్ద గ్రామ పంచాయతీలుగా మారాయి. చాలా జనావాసాలు 10,000 జనాభాను మించిన పరిస్థితి. సో అలాంటి వాటిని ఖచ్చితంగా ఒక రెసిడెన్షియల్ జోన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. వీటితో పాటు కొన్ని గ్రోత్ ఏరియాస్ కావచ్చు, ప్రభుత్వం 3 రకాల ఎక్సర్సైజ్ చేస్తుంది. ఒకటి, వాటర్ బాడీస్ని, తర్వాత గ్రీనరీని కాపాడుకోవడానికి. వాటర్ బాడీస్ మీన్స్ కుంటలు, చెరువులు, కెనాల్స్, వీటిని పరిరక్షిస్తూ బ్లూ. తర్వాత గ్రీనరీ, కన్జర్వేటివ్ ఏరియా, వాటికి సంబంధించి అటవీ ఏరియా, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, వాటిని కాపాడుకోవడానికి బ్లూ అండ్ గ్రీన్ విధానాన్ని టేకప్ చేయబోతున్నారు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో. నేను హెచ్ఎండిఏ మాస్టర్ ప్లానే అంటాను, ఎందుకంటే ఈజీగా అర్థమవుతుందని. నిజానికి అది హెచ్ఎంఆర్ అనాలి. అది మాస్టర్ ప్లాన్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అందరికీ వాడుకలోకి వస్తుంది, అలవాటు అవుతుంది. రైట్. ఆ తర్వాత రెండోది, గ్రోత్ కారిడార్స్ అండ్ ఎకానమీ పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్, వాటి కోసం కొంత భూములను కేటాయించడం. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రేడియల్ రోడ్లు కావచ్చు, మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, తర్వాత లింక్ రోడ్లు కావచ్చు, ఇవన్నింటికి సంబంధించి ఒక రవాణా వ్యవస్థకు సంబంధించి, అంటే ఈ 3 అంశాలను, రవాణా, అదే రకంగా గ్రోత్, ఎకానమీ రిలేటెడ్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ పరిరక్షణ, వీటికి సంబంధించి ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ హెచ్ఎంఆర్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు రెడీ అవుతున్న పరిస్థితి. సరే, ఇదంతా దేనికి చెప్తున్నారు బ్రదర్ అని అంటున్నారా? ఇదో నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. బట్ ఈ వీడియో మెయిన్ కంటెంట్ వచ్చేసి హెచ్ఎండిఏ తాజాగా ఒక డెసిజన్ తీసుకుంది. ఆ డెసిజన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏంటా డెసిజన్, ఏంటా గ్రీన్ సిగ్నల్, నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ నేను చెప్తుంటాను, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం. అది కూడా మొత్తం 56 గ్రామాల పరిధిలో కాకుండా ప్రస్తుతం కోర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో 5-6 గ్రామాలు, ఆ గ్రామాలకు అత్యంత దగ్గరగా ఉన్న వెంచర్లు వెరీ లిమిటెడ్ నెంబర్లో ఉన్నాయి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా బఫర్ జోన్ పేరిట అక్కడ కొత్త లేఅవుట్లకు పర్మిషన్స్ ఇవ్వడం లేదు. సో 2023 నాటికి పర్మిషన్స్ వచ్చిన వెంచర్లు మాత్రమే ఉన్నాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ప్లాట్ల అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, భవిష్యత్తులో మీకు డిమాండ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోర్ ఏరియాకు దగ్గరలో కొన్నే ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఆ అవైలబిలిటీ ఉన్న వెంచర్లలోనే, లేఅవుట్లలోనే ప్లాట్లకు ఖచ్చితమైన డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది రైట్ టైం అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. ఎప్పుడైతే FCDA వెబ్సైట్ లాంచ్ అవుతుందో, రేపు ఎల్లుండిలో 2-3 రోజుల్లో లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత అక్కడ కొత్త లేఅవుట్లకు పర్మిషన్స్ స్టార్ట్ చేస్తారు. దాంతో ఇబ్బడి ముబ్బడిగా లేఅవుట్లు వస్తాయి. దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, వాటిల్లో తీసుకుంటే అప్పుడు మీకు డిమాండ్ అంతగా ఉండకపోవచ్చు. సో కోర్ ఏరియాకు దగ్గరలో తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్లో ఒక 1300 ఎకరాలను రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ పెట్టారు. కాబట్టి అది భూములు వేలానికి రంగం సిద్ధమవుతుంది. భూములు వేలం వేస్తే కూడా దాని ప్రభావం భూముల ధరల మీద పడుతుంది. డెఫినెట్గా వెంచర్లు ధరలు పెంచుతారు. సో ఇది రైట్ టైం టు టేక్ ఏ డెసిజన్. ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆన్ డిస్ప్లేయింగ్ నంబర్స్. రైట్. హెచ్ఎండిఏ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 6 నెలల కిందమే హెచ్ఎండిఏ ఈ ORRకు అటు ఇటు దగ్గరలో ఉన్న చాలా ప్రాంతాలలో లేఅవుట్లను డెవలప్ చేసింది. ఆ లేఅవుట్లలో మిగిలి ఉన్న ప్లాట్లను అమ్మడానికి, ఆదాయం సమకూర్చుకోవడానికి చాలాసార్లు ప్రభుత్వ అనుమతి కోరింది హెచ్ఎండిఏ. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు, అనుమతించలేదు. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం హెచ్ఎండిఏ
లేఅవుట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పట్టణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తెప్పించుకోవడం, ముఖ్యమంత్రికి నివేదించడం, ముఖ్యమంత్రి దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది. సో అతి త్వరలో హెచ్ఎండిఏ హైదరాబాద్ సిటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్కు అటు ఇటు ఉన్న చాలా ప్రాంతాల్లో డెవలప్ చేసిన వెంచర్లలో ప్లాట్లను విక్రయించడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. విత్ ఇన్ ద సిటీ అయితే ఉప్పల్ భగాయత్ చాలా చాలా కాస్ట్లీ ఏరియా కాబోతుంది. చూడాలి ఈసారి 1.5 lakh వరకు ఒక చదరపు గజం పలుకుతుంది అని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎంతవరకు నిజమవుతుందో తెలియదు. కానీ మిగతా ఎక్కడెక్కడ ఈ వెంచర్లను హెచ్ఎండిఏ డెవలప్ చేసింది, ఏ ప్లేసుల్లో ఇప్పుడు ఆ ప్లాట్లను వేలం వేయబోతుంది చెప్తాను. ఇప్పుడు నేను కొన్ని డీటెయిల్స్ ఒకసారి వినండి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్లాట్లు, భూముల వేలానికి హెచ్ఎండిఏ సిద్ధమవుతోంది. ప్రభుత్వం నుంచి సానుకూలత రావడంతో ఈ వారంలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈ వారంలోనే నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు వేలానికి సంబంధించి. మొత్తం లేఅవుట్ ప్రాంతం వచ్చేసి తుర్కయాంజిల్ అండ్ బాచుపల్లిలో చాలా ఎక్కువ ఉంది. అంటే సర్వే నంబర్ 471 తుర్కయాంజిల్ 12 ప్లాట్లట, బాచుపల్లి సర్వే నంబర్ 39, 40 కలిపి 70 ప్లాట్లు. అవి కాకుండా మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఈ తుర్కయాంజిల్ అండ్ బాచుపల్లి కాకుండా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోని బైరాగిగూడ, కోకాపేట, చందానగర్, పుప్పాలగూడ, బాచుపల్లి, బౌరంపేట్, చెంగిచెర్ల, సూరారం తదితర ప్రాంతాల్లో ప్రభుత్వానికి చెందిన పార్సిళ్లను వేలం వేయాలని నిర్ణయించింది. కొన్ని నెలలుగా స్థిరాస్తి మార్కెట్లో సానుకూలత కనిపిస్తుంది. ఒకసారి వినండి. నేను చెప్తుంటే కామెంట్స్ చేస్తున్నారు కదా. ఇటీవల హౌసింగ్ బోర్డు స్థలాల వేలానికి మంచి స్పందన వచ్చింది. కూకట్పల్లిలో చూసాం కదా. తొర్రూరులో ప్లాట్లు వేలం వేయగా కూడా పోటాపోటీగా దక్కించుకున్నారు. భవనాల నిర్మాణం, లేఅవుట్ల కోసం హెచ్ఎండిఏకు వచ్చే దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. డిమాండ్ లేకుండా ఎందుకు పెంచుతారు, ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారు, చాలా మంది అమ్ముకోలేకపోతున్నారని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తుంటారు. జూన్ నెలాఖరు నాటికి 922 అనుమతుల ద్వారా హెచ్ఎండిఏకు ఏకంగా 520 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం వచ్చింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాల పరిధిలో లేఅవుట్లో, ఇవి ఉమ్మడి జిల్లాలు అనుకోవాలి మనం, లేఅవుట్లో మిగిలిన ప్లాట్లను దశల వారీగా ఈ వేలం వేయడానికి విక్రయించబోతున్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది. ఈ వారంలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కొంతమందికి మంచి చక్కని అవకాశంగా, అంటే కొంతమంది ఏమో బహిరంగ మార్కెట్లో కొంటారు, కొంతమంది వేలం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ నోటిఫికేషన్ అండ్ హెచ్ఎండిఏ ఈజ్ గేరింగ్ అప్ టు notify this in this week only. Okay, let us see what will happen and భూముల రేట్లు, ప్లాట్లు ఎలా పోతాయి, ఎంత వేలానికి పోతాయో చూడాల్సిన పరిస్థితి. ఈ కంటెంట్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.